హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఫ్రెండ్స్, బ్రేకింగ్ న్యూస్. మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి. మరి ఈ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్లో మనకి అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, మరి ఎండింగ్ డేట్ ఎప్పుడు, దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, ఇందులో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య ఏంటి, క్వాలిఫికేషన్ అనేది ఏముంటుంది అనే దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మీరు ఒక్కసారి ఈ నోటీస్ని గమనించవచ్చు అండి. ఇదేంటి అంటే మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో మీరు ఫస్ట్ కాలంగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి డేట్ ఈ రోజు నుంచే మనకి స్టార్టింగ్ డేట్ అండి. ఓకేనా, మనకి 5th సెప్టెంబర్ 2024 నుంచి నెక్స్ట్ వన్ వచ్చేసరికి 14th 10th 2024, అంటే నెక్స్ట్ మంత్ మనకి 14th వరకు కూడా మీరు అప్లికేషన్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. మీరు ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ ఏంటి అంటే నెక్స్ట్ మంత్ 14th వరకు కూడా మనకి లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్. మీరు ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసుకోవాలి అంటే ఫీజు నెక్స్ట్ మంత్ మనకి 15th వరకు కూడా డేట్ ఇవ్వడం జరిగిందండి. అలానే నెక్స్ట్ మంత్ ఉండే డేట్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ ఇన్క్లూడింగ్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కరెక్షన్ ఛార్జెస్ అన్నాడు. మీరు ఆన్లైన్లో మీరు చేసినటువంటి అప్లికేషన్లో ఏమన్నా మిస్టేక్ ఉన్నప్పుడు అవి కరెక్షన్ చేసుకోవడానికి కూడా మనకి డేట్స్ ఇచ్చారండి. ఇవేంటి అంటే మనకి 11th మంత్, ఓకేనా, 11th మంత్లో మనకు వచ్చేసరికి 5 to మనకు వచ్చేసరికి 7, అంటే 5, 6, 7. మనకి 3 days ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటి, నవంబర్ మంత్ అండి ఇది. నవంబర్ మంత్లో మనకి 5 నుంచి 5, 6, 7 3 డేట్స్లో కూడా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇక్కడ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిడి టెస్ట్ అనేటువంటిది మనకి ఎప్పుడు జరుగుతుంది అంటే జనవరి అండ్ ఫిబ్రవరి మంత్లో, నెక్స్ట్ ఇయర్లో మనకి జనవరి అండ్ ఫిబ్రవరి మంత్లో మనకి ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతాయని కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగిందండి. మరి దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఒకసారి మీరు ఇక్కడ వేకెన్సీస్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్గా మీరు వేకెన్సీస్ చూస్తే ఫస్ట్ మేల్ కేటగిరీ. మేల్ కేటగిరీలో మీరు మొత్తం టోటల్గా అబ్జర్వ్ చేసినట్లయితే 35,612 పోస్టులు ఇచ్చారు. అలానే నెక్స్ట్ ఫిమేల్ కేటగిరీలో కానీ గమనిస్తే మనకి 3,869 పోస్టులు ఇచ్చారు. మొత్తం టోటల్గా కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 39,481 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇందులో మనకి కేటగిరీ వైజ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ బిఎస్ఎఫ్, మరి బిఎస్ఎఫ్కి సంబంధించి మీరు గమనిస్తే ఇక్కడ 13,306 పోస్టులు ఇచ్చారు. అదే కానీ మీరు గమనిస్తే ఇక్కడ ఫిమేల్ కనుకోండి 2,348, టోటల్గా మనకి 15,654 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇది మనకి బిఎస్ఎఫ్ అనేటువంటి పోస్ట్ అండి. నెక్స్ట్ సిఐఎస్ఎఫ్, మరి సిఐఎస్ఎఫ్లో టోటల్గా మీరు 6,430 పోస్టులు ఉన్నాయి మేల్ కేటగిరీ. ఫిమేల్ కేటగిరీలో 715 ఉన్నాయి. టోటల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి 7,145 పోస్టులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే సెకండ్ కేటగిరీ మనకి సిఐఎస్ఎఫ్కి సంబంధించిందండి. అలానే నెక్స్ట్ సిఆర్పిఎఫ్, మరి సిఆర్పిఎఫ్లో టోటల్గా మనకి 11,299 పోస్టులు ఇవ్వడం జరిగింది. మరి ఫిమేల్ గమనిస్తే 242, అంటే ఫైనల్గా మనకి 11,541 పోస్టులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎస్ఎస్బిలో మనకి మేల్స్ వచ్చేసరికి 819 పోస్టులు ఇచ్చాడు. ఫిమేల్కి అయితే అసలు ఎలాంటి పోస్టులు లేవండి. టోటల్ గమనిస్తే మనకి 819 పోస్టులు అనేవి మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఐటీబీపీ అనేటువంటి పోస్ట్ కానీ గమనిస్తే మేల్కి 2,564 పోస్టులు ఇచ్చారు. ఫిమేల్కి వచ్చేసరికి 453 పోస్టులు ఇచ్చారు. టోటల్గా మీరు గమనిస్తే 317 పోస్టులు అనేటువంటి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏఆర్ అండి, మరి ఏఆర్ గమనిస్తే 1,148 పోస్టులు ఇచ్చారు మేల్కి. ఫిమేల్కి వచ్చేసరికి 100 పోస్టులు. టోటల్ గమనిస్తే 1,248 పోస్టులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎస్ఎస్ఎఫ్, మరి ఎస్ఎస్ఎఫ్లో టోటల్గా 35 పోస్టులు ఉన్నాయి మేల్కి. ఫిమేల్కి వచ్చేసరికి ఎలాంటి పోస్టులు లేవండి. టోటల్గా మనకి ఉన్నటువంటి పోస్టులు 35, కాబట్టి ఇవి మనకి మేల్కు మాత్రమే సంబంధించినవి. నెక్స్ట్ ఎన్సీబీ, మరి ఎన్సీబీలో మనకి 11 పోస్టులే ఇచ్చారండి. మరి ఇక్కడ కూడా చూడండి మనకి 11 పోస్టులు ఇచ్చారు. టోటల్గా మనం గమనిస్తే ఎన్ని ఉన్నాయంటే 22 పోస్టులు ఉన్నాయి. అంటే మేల్కి ఫిమేల్కి పోస్టుల సంఖ్య ఎలా ఉంది, టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది క్లియర్ కట్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ తెలుసుకుందాం. నెక్స్ట్ కేటగిరీ కానీ మీరు గమనిస్తే ఇక్కడ ఏజ్ లిమిట్. ది డేట్ ఆఫ్ ఏజ్ లిమిట్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ మీరు గమనించండి 18 to 23 years ఉండాలి అని చెప్పేసి అన్నాడు.
సో ఎప్పుడంటే ఇది మనకి నెక్స్ట్ ఇయర్ జనవరి 1 కల్లా మీరు గమనించినట్లయితే గ్యారంటీగా మనకి సో 18 నుంచి 23 ఇయర్స్ లోపు ఉండాలి అని చెప్పేసి అన్నారండి. మరి ఇక్కడ మనకి రిజర్వేషన్ అనేటువంటిది కూడా వర్తిస్తుంది. మరి ఈ రిజర్వేషన్ కానీ గమనిస్తే ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీకి సంబంధించి 5 ఇయర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఓబీసీకి సంబంధించి 3 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి మనకి సో ఇక్కడ 3 ఇయర్స్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మనకి సో ఈడబ్ల్యూఎస్కి సంబంధించి మనకి 5 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ రిజర్వేషన్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో సో అవి కూడా మనకి ఇక్కడ వర్తిస్తున్నాయి. సో ఆ క్వాలిఫికేషన్ కూడా గమనించండి. సో ది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ది మెట్రికులేషన్ ఆర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ యాజ్ ఆన్ బిఫోర్ ది కట్ ఆఫ్ డేట్ ఈస్ సో జనవరి 1, 2025. అంటే మీరు గమనించండి, నెక్స్ట్ ఇయర్ జనవరి 1 కల్లా మీరు గ్యారంటీగా ఏమవుతుందంటే మెట్రికులేషన్ ఆరు 10th అంటే మీ క్వాలిఫికేషన్ ఏంటి అంటే సో మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనేటువంటిది గ్యారంటీగా ఉండాలి అని చెప్పేసి అంటున్నారండి. సో అది మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ కానీ కలిగి ఉన్నట్లయితే ఈ పోస్టులు అనేటువంటి మీరు గ్యారంటీగా అప్లై చేసుకోవడానికి సో అవకాశం ఉంది. సో నెక్స్ట్ వన్ నుండి క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ ది ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ది స్టిపులేటెడ్ విల్ నాట్ బి ఎలిజిబుల్ అండ్ నీడ్ నాట్ అప్లై అన్నాడు. సో మీరు కానీ ఈ క్వాలిఫికేషన్ కానీ లేనట్లయితే ఈ పోస్టులకు అప్లై చేయకూడదు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ కాలం నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎగ్జామ్ అనేటువంటిది స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేటువంటిది మనకి ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. మరి ఇక్కడ ఉండి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ containing 80 questions carrying 2 marks each with the following composition అని చెప్పేసి అన్నాడు. సో మొత్తంగా మీరు గమనిస్తే 80 క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ అంటే 80 × 2 చేయండి, టోటల్గా ఎన్ని వస్తున్నాయి మనకి సో 160 మార్క్స్ అనేది మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఒకసారి ఇందులో మనకి సబ్జెక్ట్స్ అనేది గమనిస్తే ఫస్ట్ మనకి పార్ట్ ఏలో వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ టోటల్గా మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఇవి కూడా 20 క్వశ్చన్స్, 40 మార్క్స్. నెక్స్ట్ వన్ ఉండి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అనేవి గమనిస్తే ఇందులో కూడా 20 క్వశ్చన్స్, 40 మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఇది గమనిస్తే మనకి 20 క్వశ్చన్స్, 40 మార్క్స్ అంటే టోటల్గా మనకి 80 క్వశ్చన్స్, 80 × 2 అంటే మొత్తం మార్క్స్ వచ్చేసరికి 160 మార్క్స్ వస్తున్నాయి. కాబట్టి ఎగ్జామ్ అనేటువంటిది మీకు గ్యారెంటీగా 1 అవర్ ఉంటుంది. సో 60 మినిట్స్ అనేటువంటిది సో ఇవ్వడం జరిగింది. సో ఆల్ ది క్వశ్చన్స్ విల్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ మల్టిపుల్ టైప్ అని చెప్పేసి అన్నాడు. సో ఇవి గ్యారంటీగా ఏమవుతున్నాయండి మనకి మల్టిపుల్ టైప్ క్వశ్చన్స్ అనేటువంటివి సో ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉందండి. మరి ఎగ్జామ్ అనేటువంటిది మనకి ఎన్ని లాంగ్వేజెస్లో ఉన్నాయనేది కూడా ఇచ్చారండి. సో ఇక్కడ నుండి మనకి మొత్తం 13 లాంగ్వేజెస్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో సో ఈ 13 లాంగ్వేజెస్లో కూడా మనకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నారు. సో ఇన్క్లూడింగ్ మనకి ఇంగ్లీష్ ఆర్ హిందీ ఇంగ్లీష్ అనేటువంటి లాంగ్వేజ్తో పాటు మనకి సో ఇక్కడ కంపల్సరీగా ఏమవుతుందంటే 13 లాంగ్వేజెస్లో ఎగ్జామ్ జరుగుతుంది. అయితే మీరు గ్యారంటీగా గుర్తుపెట్టుకోండి, ఇందులో మనకి తెలుగు అనేది కూడా ఇచ్చారు కాబట్టి గ్యారంటీగా తెలుగులో కూడా మనకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నారు. అలానే నెగిటివ్ మార్కింగ్ గమనించినట్లయితే 0.25 మార్క్స్ అంటే 1/4 అనేది మనకి నెగిటివ్ అనేటువంటిది ఉన్నదండి. కాబట్టి దీన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఒక్కసారి మీరు సిలబస్ గమనించాలండి. మరి ఫస్ట్ వన్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మరి దీనికి సంబంధించి మనకి సిలబస్ కానీ గమనిస్తే ఎనలిటికల్ ఆప్టిట్యూడ్ ఎబిలిటీ అండ్ అబ్జర్వ్ డిస్కసింగ్ ప్యాటర్న్స్ విల్ బి టెస్ట్ త్రూ ది క్వశ్చన్స్ ప్రిన్సిపల్లీ ఆన్ నాన్ వెర్బల్ టైప్ క్వశ్చన్స్ అని చెప్పేసి అన్నాడు. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకా ఏమి ఇచ్చారండి, ఎనాలజీస్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, నెక్స్ట్ స్పేషియల్ విజువలైజేషను, స్పేషియల్ ఓరియంటేషను, విజువల్ మెమరీ, డిస్క్రిమినేషను, అలానే రిలేషన్షిప్స్, అర్థమెటికల్ రీజనింగ్, నెక్స్ట్ ఫిగర్ క్లాసిఫికేషన్, అర్థమెటికల్ నెంబర్ సిరీస్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి నాన్ వెర్బల్ వచ్చేసరికి సిరీస్, కోడింగ్, డీకోడింగ్ ఎక్సెట్రా అన్నాడు. అంటే మీరు ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇందులో వెర్బల్ రీజనింగ్ వస్తుంది, అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి లాజికల్ రీజనింగు, అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి నాన్ వెర్బల్ రీజనింగ్. కాబట్టి ఈ నాన్ వెర్బల్ రీజనింగ్ ఈ 3 కాలమ్స్ కూడా మనము కరెక్ట్గా నేర్చుకోవాలండి. ఎందుకంటే మనకి అన్నీ ఇచ్చాడు సిలబస్లో వచ్చేసరికి. కాబట్టి వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ ఏవైతే ఉందో అవి మొత్తం మీరు నేర్చుకోవాల్సిందే. మరి అవే కాకుండా మరి మిగతా సబ్జెక్ట్స్ని కూడా మీరు గమనించండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. మరి దీనికి సంబంధించి మీరు క్వశ్చన్స్ గమనిస్తే సో ఇక్కడ ఇచ్చారండి, క్వశ్చన్స్ ఇన్ దిస్ కాంపోనెంట్ వీళ్ళ ఎయిమ్ టు టెస్టింగ్ అండ్ క్యాండిడేట్స్ జనరల్ అవేర్నెస్ అని చెప్పేసి అన్నాడు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎన్విరాన్మెంట్ అరౌండింగ్ హిమ్. సో ఇక్కడ మనకి క్వశ్చన్స్ కానీ గమనిస్తే అయితే టోటల్ మొత్తంగా ఇచ్చారండి
హిస్టరీగా కల్చర్స్ కానీ జాగ్రఫీ కానీ ఎకనామిక్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొత్తం మనకి ఇక్కడ జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ఏవైతే ఉన్నాయో సో మనకి జనరల్ అవేర్నెస్ అండ్ జీకే నాలెడ్జ్ ఓకేనా జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది ఏదైతే ఉందో సో అవి మొత్తం కూడా మనం చదువుకోవాల్సిందేనండి. మరి ఇవే కాకుండా నెక్స్ట్ మనం వచ్చేసరికి మనకి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి సిలబస్ను కూడా గమనించాలి. సో మరి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అనేది కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ ఉండి మా సెక్షన్ ఇన్క్లూడింగ్ క్వశ్చన్స్ ఆన్ ది ప్రాబ్లమ్స్ రిలేటింగ్ ఆ నెంబర్ సిస్టమ్ సో హోల్ నెంబర్స్ డెసిమల్ ఫ్రాక్షన్స్ అర్థమెటికల్ ఆపరేషన్స్ పర్సంటేజెస్ రేషియోస్ సో లాస్ట్లో మనకి ఎక్సెట్రా అని చెప్పేసి ఇచ్చారండి. అంటే టోటల్గా మీరు అర్థమెటిక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు కంప్లీట్గా నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్ గమనించినట్లయితే క్యాండిడేట్స్ ఎబిలిటీ అండర్స్టాండింగ్ బేసిక్ అని చెప్పేసి అన్నాడు. సో మనకి ఇక్కడ బేసిక్ ఇంగ్లీష్ అనేటువంటిది నేర్చుకోవాల్సి ఉంటుందండి. కాబట్టి మనకి ఇందులో క్వశ్చన్స్ వచ్చేసరికి బేసిక్ 10th క్లాసే కాబట్టి బేసిక్ లెవెల్లో ఉంటాయి అని చెప్పేసి అన్నాడు. మరి ఇక్కడ మనకి ఎగ్జామ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ పిఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది కూడా సో ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మరి ఇక్కడ మీరు ఒకసారి గమనించాలి ఈవెంట్స్ గమనిస్తే ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఒకసారి ఈవెంట్ చూడండి రేసింగ్ మేల్ కేటగిరీ కానీ గమనిస్తే మనకి 5 కిలోమీటర్స్ని 24 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అదే కానీ ఫిమేల్ అనుకోండి 1.6 కిలోమీటర్స్ని 8.5 మినిట్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. అదే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ రేసింగ్లో వచ్చేసరికి తర్వాత చూడండి 1.6 కిలోమీటర్స్ని 7 మినిట్స్లో అనేటువంటిది కంప్లీట్ చేయాలని మేల్ కేటగిరీ. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి 800 మీటర్స్ని వచ్చేసరికి 5 మినిట్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. కానీ ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫర్ ది క్యాండిడేట్స్ అదర్ దాన్ దోస్ హూ బిలాంగ్ టు ది లడక్ రీజియన్ అని చెప్పేసి అన్నాడు. అంటే ఇక్కడ గ్యారంటీగా ఏమవుతుందండి మనకి సో ఇక్కడ ఈ లడక్ రీజియన్ కానటువంటి స్టూడెంట్ అంటే ఇది జనరల్. సో ఈ లడక్ రీజియన్కి సంబంధించిన వాళ్ళైతే మాత్రం సో ఇది మనకి కంప్లీట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా మీరు గమనించాల్సింది మనకి జనరల్ కేటగిరీ ఎక్కువ ఉంటారు కాబట్టి మీ ఈవెంట్స్ అనేవి 5 కిలోమీటర్స్ను 24 మినిట్స్లో కంప్లీట్ చేయాలి మేల్ కేటగిరీ. అదే కానీ ఫిమేల్ కేటగిరీ కానీ గమనిస్తే 1.6 కిలోమీటర్స్ని 8.5 మినిట్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది అని చెప్పేసి అన్నాడండి. నెక్స్ట్ ఒకసారి హైట్ అండి. సో ఏమన్నాడంటే ఇక్కడ హైట్ వచ్చేసరికి మేల్ వచ్చేసరికి 170 సెంటీమీటర్స్ ఉండాలి, ఫిమేల్ ఏమో 157 సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పేసి అన్నాడు. మరి నెక్స్ట్ వన్ ఉండి సో రిలాక్సేషన్ ఇన్ హైట్ టు ఫ్యూ కేటగిరీస్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అన్నాడు. సో ఇక్కడ మనకి హైట్లో కూడా మనకి రిజర్వేషన్స్ అనేటువంటివి కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇందులో వచ్చేసరికి మనకి ఎస్టీకి సంబంధించి మేల్ కేటగిరీలో 162.5 ఉండాలి, ఫిమేల్ అనుకోండి 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో ఇక్కడ మనకి నార్థరన్ రీజియన్లో సంబంధించి సో మనకి ఎస్టీ కేటగిరీలో 157.0 అని ఇచ్చాడు. నెక్స్ట్ 147.50. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకి హైట్లో కూడా మనకి ఇక్కడ రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయని చెప్పేసి అన్నాడు. మరి చెస్ట్కి సంబంధించి కూడా మనకి మెజర్మెంట్ ఇవ్వడం జరిగింది. మేల్ క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ ది ఫాలోవింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ చెస్ట్ మెజర్మెంట్. సో మనకి చెస్ట్ మెజర్మెంట్ అనేది మనకి మేల్కి సంబంధించి మనకి ఇక్కడ ఉంటుంది కాబట్టి సో అక్కడ ఒకసారి మీరు గమనించాలి. సో ఇక్కడ ఏమన్నాడండి మేల్ కేటగిరీలో అన్ఎక్స్పాండెడ్ 80 సెంటీమీటర్స్ అంటే మనం బ్రీతింగ్ తీసుకోకముందు మనకి 80 సెంటీమీటర్స్ ఉండాలి. నెక్స్ట్ మినిమం ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్. సో మీరు బ్రీతింగ్ తీసుకున్న తర్వాత గ్యారెంటీగా ఏమవుతుంది 5 సెంటీమీటర్స్ అనేది సో ఎక్స్పాండ్ అవ్వాలి అని చెప్పేసి అన్నాడు. మరి దీంట్లో కూడా మళ్ళీ మనకి రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఎస్టీ కేటగిరీకి సంబంధించి మనకి ఏం చేశారంటే ఇక్కడ 76 మీటర్స్ ఇవ్వడం జరిగింది. సో అన్ఎక్స్పాండెడ్ తర్వాత ఎక్స్పాండ్ అయినప్పుడు గ్యారెంటీగా ఏమవుతుంది 5 సెంటీమీటర్స్ అనేది గ్యారెంటీగా ఇంక్రీజ్ అవ్వాలి అని చెప్పేసి అన్నాడు. ఒకసారి మనకి వెయిట్కి సంబంధించి కూడా ఇచ్చారండి. వెయిట్ అనేది మీ యొక్క మెడికల్ ఏవైతే ఉన్నాయో సో ఆ మెడికల్ స్టాండర్డ్స్ని బట్టి మీకు ఇక్కడ వెయిట్ అనేటువంటిది కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే సిబిడిటీ టెస్ట్ తర్వాత ఉన్నటువంటి పిఈటీ అండ్ నెక్స్ట్ పిఎంటీ అండి. సో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏవైతే ఉన్నాయో సో ఇవి కూడా మనకి కంప్లీట్ చేయవలసి ఉంటుంది అని చెప్పేసి అన్నాడండి. సో ఇప్పుడు మీరు గమనించారు కదండి మరి ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్లో మనకి సో మ్యాక్సిమం మనం అన్నీ కూడా కంప్లీట్ చేసాము. సో ఇక్కడ మీరు ఇక లాస్ట్ వన్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఇదండి మనకి ప్రొసీజర్. మరి ఈ ప్రొసీజర్ ప్రకారం మీరు ఫాలో అయినట్లయితే గ్యారెంటీగా ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి పోస్ట్ సాధించడం అనేది కూడా మీకు పెద్ద కష్టమైంది కాదు. మెయిన్ ఇందులో మనకి ఏమవుతుంది అంటే ఎస్ఎస్సి జీడీలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనకి క్వాలిఫికేషన్ 10th నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. సో దానికి సంబంధించి మొత్తం 4 సబ్జెక్ట్స్ చెప్పాము. ఈచ్ సబ్జెక్టు 20 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్ కాబట్టి టోటల్గా 80 క్వశ్చన్స్ 160 మార్క్స్ ఉంటుంది. అలానే నెగిటివ్ కూడా ఉందండి 1/4 నెగిటివ్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంది. కాబట్టి ఇవన్నీ మనము తెలుసుకొని ఒకసారి మీరు గ్యారెంటీగా అప్లై చేయండి. ఎందుకంటే ఈ రోజు నుంచే మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి లాస్ట్లో మళ్ళీ సర్వర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మీరు అప్లై చేసి గ్యారెంటీగా ఇందులో గ్యారెంటీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం.
సో చూశారు కదండి, మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ గురించి మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నారు. సో మీరు ఒకసారి గమనించాలి, మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి సో లాస్ట్ ఇయర్ మనకి పోస్టులు అనేటువంటివి కానీ గమనించినట్లయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో ఈ సాయి కుమార్ అనేటువంటి పర్సన్ మనకి 100 మార్క్స్కి టోటల్గా మనకి 85 మార్క్స్ సాధించడం జరిగిందండి ఎస్ఎస్ఎఫ్లో. సో అందులో మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సెలెక్ట్ అయినటువంటి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థుల యొక్క ఫోటోలను కూడా మీరు గమనించవచ్చండి. సో ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే సో 2023 ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో మొత్తం మనకి పోస్టుల సంఖ్యను కానీ గమనిస్తే సో 370 పోస్టులు అనేటువంటిది సాధించడం జరిగింది. మన దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి క్యాండిడేట్స్ మొత్తం మనకి 411 మంది అయితే అందులో మనకు వచ్చినటువంటి పోస్టులు ఏంటంటే 370 పోస్టులు రావడం జరిగింది. కాబట్టి మీరు గమనించండి, మనకి సో అప్రాక్సిమేట్లీ మనకి 85% అనేటువంటిది సో గ్యారెంటీగా పోస్టులు అనేటువంటివి సాధించడం జరిగింది. సో అలానే నెక్స్ట్ సో ఒకసారి మీరు గమనించినట్లయితే మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి టీచర్స్ డే మరియు వినాయక చవితి సందర్భంగా మనకు మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది సో మీకు ఇక్కడ ఆఫర్లు కూడా అందించడం జరిగిందండి. సో 30% అనేది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి కోర్సెస్లో ప్రతి కోర్సులో కూడా మనకి ఆఫర్లు ఇవ్వడం జరిగింది. సో ఈ ఆఫర్స్ కానీ మీరు గమనించినట్లయితే 5, 6, 7 అండి. సో ఈ రోజు నుంచి మనకి 5, 6, 7 వరుసగా 3 రోజులు మీకు ఆఫర్లు వర్తిస్తాయి. సో ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ గమనించినట్లయితే ఎస్ఎస్సి జీడీలో సో యాక్చువల్గా మన దగ్గర ఫీజు 4000 రూపీస్ ఉంది. మీరు ఇక్కడ గమనిస్తే 2800 రూపీస్కే ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. వ్యాలిడిటీ గమనిస్తే మనకి ఇక్కడ 6 మంత్స్ అండి. సో మీరు గమనించండి, మనకి 6 నెలల పాటు ఉంటుంది. 2800 రూపాయల కోర్సు ఎస్ఎస్సి జీడీకి సంబంధించి. సో మనకి ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి 2800 రూపాయలకే కల్పించడం జరిగింది. అలానే నెక్స్ట్ ఇక్కడ సిహెచ్ఎస్ఎల్ కానీ ఎంటీఎస్, సిపిఓ, ఎస్ఐ ఇవి కూడా సేమ్ అలానే మీకు ఆఫర్లు ఇవ్వడం జరిగింది. మీరు నెక్స్ట్ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ కానీ తీసుకుంటే ఎస్ఎస్సి జీడీ ఆన్లైన్ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా మనకి సో ఇక్కడ మనకి ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్గా మన దగ్గర ఫీజు వచ్చేసరికి 2000 రూపీస్ ఉంటుంది. ఇది కూడా మీరు 30% ఆఫర్తో 1400 రూపీస్కే మీకు కల్పించడం జరిగింది. ఇక్కడ ఉంటే టోటల్ 60 ఓల్డ్ టెస్ట్స్, నెక్స్ట్ 4800 ప్రాక్టీస్ బిట్స్, ఎక్స్ప్లెనేషన్స్, నెక్స్ట్ రీడబుల్ పీడిఎఫ్ ఆల్స్ అవైలబుల్ అన్నాడు. సో మొత్తం మీకు ఇక్కడ 60 టెస్టులు అనేటువంటిది కల్పించడం జరుగుతుంది. అలానే ఇది మనకి వ్యాలిడిటీ గమనిస్తే మనకి 4 మంత్స్ మాత్రమే ఇవ్వడం జరిగిందండి. అలానే నెక్స్ట్ ఇక్కడ 5, 6, 7 సెప్టెంబర్ మంత్లో మనకి 5, 6, 7 తారీఖులు మాత్రమే మనకి ఆఫర్లు వర్తించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒకసారి గమనించాలండి, ఈ ఆఫర్లను కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. ఓకే నెక్స్ట్ సో అలానే మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి బుక్స్ మీద కూడా మీకు ఆఫర్లు ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మీరు జీడీకి సంబంధించినటువంటి తెలుగు మీడియం సెట్, అలానే మనకి ఇంగ్లీష్ మీడియం సెట్ కూడా ఇక్కడ మనకి కల్పించడం జరిగింది. తెలుగు మీడియానికి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియానికి ఇంగ్లీష్ మీడియం అనేది మనకి సెపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు గమనిస్తే తెలుగు మీడియం సెట్ కావచ్చు లేదా ఇంగ్లీష్ మీడియం సెట్ ఏదైనా కానీ సో టీచర్స్ డే అండ్ మనకి వినాయక చవితి సందర్భంగా సో 5, 6, 7 తారీఖులు అంటే మనకి వరుసగా 3 రోజులు అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈచ్ సెట్ వచ్చేసరికి మనకి యాక్చువల్గా 1000 రూపాయలు ఉండేదండి. 30% డిస్కౌంట్ పోగా మీకు ఎంత వస్తుంది అంటే 700 రూపాయలకి మనకి కల్పించడం జరిగింది. మరి బుక్స్ కొనుక్కున్నటువంటి వాళ్ళు ఇక్కడ అడ్రస్ ఏదైతే ఉందో సో మీరు సంప్రదించాలి. అలానే మీకు ఇక్కడ కొరియర్ ఛార్జెస్ అనేటువంటి మీకు అదనంగా సో చెల్లించబడుతుంది. సో ఇక మీరు ఇంకోటి గమనించాల్సినటువంటి మెయిన్ పాయింట్ ఏంటి అంటే సో మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి త్వరలోనే మీకు ఇక్కడ వచ్చేసరికి మనం కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. సో మీరు ఒకసారి ఆ డేట్ను కూడా గమనించాలి. ఎస్ఎస్సి జీడీ సో న్యూ బ్యాచ్ అనేటువంటిది మనకి వెన్స్డే రోజు అంటే నెక్స్ట్ 18th ఆఫ్టర్ మనకి వినాయక చవితి తర్వాత సో సెప్టెంబర్ 18th మనకి సో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మనకి కొత్త బ్యాచ్ అనేది కూడా స్టార్ట్ అవుతుందండి. ఓకేనా, ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఆఫ్లైన్ బ్యాచ్ ఏదైతే ఉందో అది గ్యారెంటీగా మనకు వచ్చేసరికి 18th స్టార్ట్ చేస్తున్నాం. కానీ ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు స్క్రోలింగ్లో వస్తున్నటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్లో మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక సమయం వృధా చేయొద్దు. సో మనకి పోస్టుల సంఖ్య కూడా చాలా ఎక్కువ ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ మీరు కూడా త్వరలోనే ఎస్ఎస్సి జీడీ సాధించి సో మీరు ఉద్యోగిగా మారాలని కోరుకుంటూ మీ అందరికీ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్.